మన ఆంధ్రప్రదేశ్లో అయినా దేశంలో అయినా కొందరి నాయకులను ఉద్దేశించి బానిస నాయకులు బానిసత్వం చేస్తూ ఉంటారు. చెత్త లీడర్సు, చెత్త నాయకత్వం, చెత్త పార్టీలు, ఇటువంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. అంటే వీళ్ళకంటూ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎజెండా ఉండదు. వీళ్ళకంటూ భవిష్యత్తులో ఒక సమాజాన్ని మంచిగా ఐక్యంగా ఉంచాలనో, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనో, ఉన్నతమైన ఆలోచనలు ఉండే విధంగా సమాజాన్ని మనం ముందుకు నడిపించాలనో, మనల్ని నమ్ముకున్నటువంటి క్యాడర్ను, మనల్ని నమ్ముకున్నటువంటి అభిమానులను, మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను అయినా ఆ దిశగా ముందుకు నడిపించాలి అని ఇటువంటి ఆలోచన ఏమీ ఉండవు వాళ్ళకు. అటువంటి లీడర్స్ను ఉద్దేశించి, అటువంటి పార్టీలను ఉద్దేశించి కొందరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉండొచ్చు. అయితే ఇదే సమయంలోనే బానిస నాయకులు, బానిస పార్టీలు అనే పదాల స్థానంలో, లేకుంటే వాటికి ప్యారలల్గా మనం బానిస ప్రజలు అని కూడా అనొచ్చు. అంటే అందరినీ జనరలైజ్ చేసి కాదు ఇక్కడ మీరు మళ్ళీ ఆ విధంగా అందరినీ జనరలైజ్ చేసి కాదు, అటువంటి వాళ్ళను అభిమానించి గుడ్డిగా ఆరాధించే వాళ్ళను మనం మరి ఏ ఘాటన కట్టాలి? లేకపోతే ఏంటండి, రోజు రోజుకు సమాజంలో సినిమా అనేది ఒక డ్రగ్ లాగా, సినిమా వాళ్ళను అభిమానించడం ఒక డ్రగ్స్ తీసుకునే వాళ్ళకంటే దారుణంగా, మద్యం ఒక డ్రగ్గుకు పెంచి ఆ మద్యాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద, సినిమా అనే డ్రగ్ను వ్యతిరేకించే వాళ్ళ మీద అసలు ఇంకా మూకుమ్మడిగా విరుచుకుపడుతూ ఉంటారు. వీలుగానే డ్రగ్స్కు మించి, వీలుగానే బానిసలకు మించే కదా అటువంటి వాళ్ళు. అటువంటి గుంపును, ఆ బానిస గుంపు ఎవరైతే ఉంటారో వాళ్ళగానే ప్రజలే కదా. ఆ బానిస గుంపుల వల్లే కదా కొన్ని బానిస నాయకులు, కొందరు బానిస పార్టీలు పుట్టుకొస్తాయి. ఇది డ్రగ్స్ కంటే ప్రమాదకరంగా పరిణమిస్తలేదా? అటువంటి బానిస గుంపు కాస్త పెరుగుతూ ఉంది అనే ధైర్యమే కదా రాజకీయ పార్టీలకు, నాయకులకైనా. మద్యం గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, అవే వాళ్ళ ప్రధాన ఎజెండా అవుతూ ఉన్నాయి. మీరు రోజు చూస్తలేరా? 3 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేసి ముళ్ళ పదవిలో పడేస్తే ఎవరికి అది సబ్జెక్టు కాలేదు. ఎవరికి సబ్జెక్ట్ ఏమవుతుంది? సినిమా సబ్జెక్ట్ అవుతుంది, మద్యం సబ్జెక్ట్ అవుతుంది, మద్యం బ్రాండ్ల సబ్జెక్ట్ అవుతున్నాయి, సినిమా టికెట్ల సబ్జెక్ట్ అవుతూ ఉన్నాయి. ఏ బానిస గుంపు కారణం ఇటువంటి వాటికి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు ఇస్తే సెంట్రల్ నుంచి మాకు వద్దు అని రాస్తే ప్రభుత్వం ఆ నిర్ణయం అనేది చర్చకు రాలేదు. సినిమా నటులు, సినిమాలు, మద్యం బాటిళ్ళు, మద్యం బ్రాండ్లు ఇవి చర్చకు వస్తూ ఉన్నాయి. విద్య గురించి, వైద్యం గురించి, ప్రజల ఐక్యత గురించి, ప్రజల బాగోగుల గురించి జరగాల్సిన చర్చ, ప్రభుత్వాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వ్యతిరేకంగా జరగాల్సిన చర్చ, ప్రపంచ బ్యాంకుల నుండి విపరీతంగా చేసే అప్పులకు వ్యతిరేకంగా జరగాల్సిన చర్చ దేని చుట్టూ జరుగుతుంది? ఇప్పుడు సినిమా టికెట్ ధరలంట, మద్యం రేట్లంట, మద్యం బ్రాండ్లంట, మద్యంలో క్వాలిటీ అట, నాసిరకం మద్యం అంట, క్వాలిటీ మద్యం అంట. మద్యం అంటేనే అందులో ప్రమాదకరం, దాంట్లో మళ్ళీ బ్రాండ్లు అట, దాంట్లో మళ్ళీ క్వాలిటీ అట, నాసిరకం అట. అసలు ప్రియారిటీస్ చూడండి అంటున్నాను నేను. ప్రియారిటీస్ చూడండి. కావాలనే మద్యం మత్తులో జనాన్ని ఉంచేసి వాళ్ళను ఒక పూర్తిగా గంజాయి డ్రగ్స్ అడిక్ట్స్ కంటే కానీ దారుణంగా తయారు చేసి అది తప్పు, అది మంచిది కాదు అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఉసిగొలుపుతూ ఉన్నారు. సినిమా అనే ఒక బానిసత్వంలో జనాలను ఉంచేసి అది బానిసత్వం రా బాబు అని ఎవడన్నా చెప్తే వాళ్ళని ఉసిగొలుపుతూ ఉన్నారు. సినిమా బానిసత్వం, మద్యం బానిసత్వం అర్థవంతమైన చర్చను చంపేస్తూ ఉంది. ఆ బానిసత్వంలో కొందరు పావలాగా మనికిరాని వాళ్ళను కూడా నాయకులుగా చలామణి అయ్యేటట్లు చేస్తూ ఉంది. పావలాగా మనికిరాని వాళ్ళను కూడా నాయకులను చేస్తుంది సినిమా బానిసత్వం, మద్యం బానిసత్వం.
చివరికి పార్టీలు, ప్రభుత్వాల ప్రియారిటీలు కూడా సినిమా మద్యం ధరలు, సినిమా టికెట్లు అయిపోతూ ఉన్నాయి. అటువంటి వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళను కూడా, అటువంటి గుంపును కూడా, డ్రగ్స్కు బానిసలను అనక మరి ఇంకేమనాలి?